సుజాత గారికి సుజాత గారు రెస్పాండ్. వర్మ గారు ఒకటి వంశీకృష్ణ గారిని మేము అడుగుతున్నాం, మీ దగ్గర ఆల్రెడీ అది కోర్టులో కేసు ఉంటే, కోర్టు స్టే ఉంటే, పోలీసుల సమక్షంలో, లాయర్ల సమక్షంలో ఏ రకంగా మీరు ఇళ్లను కూల్చివేస్తారు? దానికి ఒక చట్టబద్ధత, ఒక న్యాయం ఏమీ లేవా? పోలీసుల సమక్షంలో బుల్డోజర్ ని తీసుకొచ్చి, అదే విధంగా లాయర్లు సమక్షంలో మీరు కూర్చారు కదా, స్టే ఆర్డర్ ఉన్నా కానీ, దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? మరి 1984 లోనే ఎవరో చెప్పండి కృష్ణ గారికి. సుజాత గారు మాట్లాడండి. సుజాత గారు ఏంటండి? వర్మ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలీసులకి ఉద్యోగ పాత్రాలు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి పోలీసులకి ఉద్యోగాలు వస్తాయి, వాటికి ఎవ్వరు చంద్రబాబు నాయుడు గారు లాగా ఏ సీఎం కూడా కూర్చొని అదొక ఈవెంట్ లాగా ఎవరు చేయరండి. పైగా పోలీసు ఉద్యోగాలు అనేటువంటిది టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్స్ జరిగి, అదే విధంగా రిటర్న్ టెస్టులు జరిగి, ప్రిలిమినరీ టెస్టులు జరిగి అన్ని అయిపోయిన తర్వాత ఈ రోజు మెయిన్ టెస్టులు రాసి ఈ రోజు పత్రాలు ఇచ్చి అదొక పెద్ద ఈవెంట్ కార్యక్రమం లాగా మీరు ఈ కూటమి ప్రభుత్వం అసలు పరిపాలనని గాలి వదిలేసి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అని బోర్డు పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి దానికి ఒక పెన్షన్ ఇవ్వడానికి, ఓ భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పెన్షన్ ఇస్తుంది, పెన్షన్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్. పెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈవెంట్ పెట్టకపోతే పెన్షన్ వెళ్ళదా చెప్పండి? ఆయన వాలంటీర్ పని చేస్తున్నారా ఇప్పుడు? అదే అడుగుతున్నా, ప్రతి దానికి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్. అసలు ఈ కానిస్టేబుల్ పత్రాలు ఇచ్చినటువంటిది, సెలక్షన్ అయినటువంటి కానిస్టేబుల్ మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు, మీరు చెయ్యలేదు. మీరు వేదికని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే వాడుకుంటారు. మీరు కనీసం ఆ పోలీసులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు మీరు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టులు పెట్టలేదు. ఈ రోజు వచ్చేసి పత్రాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఇటుకని ఏ రోజు కూడా భూములు సర్వే చేసింది లేదు, ఏ రోజు కూడా నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు, ఏ రోజు కూడా ఎలిజిబుల్ పేదవాళ్ళని లిస్ట్ అవుట్ చేసింది లేదు, ఏ మాత్రం వర్కౌట్ చేసింది లేదు. కానీ దాని మీద క్రెడిట్ చోరీ అనేటువంటిది జరగాలి. ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. చేస్తేనేమో భూ అవకాశంలాగా భూముల్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేయడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని క్రెడిట్ చోరీ చేయడం, ఈ విధమైనటువంటి పరిపాలన తప్పిస్తే ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పినటువంటి సూపర్ 6 అనేటువంటి ఈ రోజు ఎవ్వరికీ అందనటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి, మీరు చేయించుకుంటున్నటువంటి సర్వేల్లో అంటే మీరు ఓడిపోతారు అనేటువంటి సుజాత గారు మీరే మాట్లాడితే ఒక్క ప్రశ్న కాదండి. వంశీకృష్ణ గారి వారికి కానీ నేను చెప్తాను. సరే సరే ఓకే. సుజాత గారు ఒక మహిళగా వినండి. సుజాత గారు పాయింట్ టు పాయింట్ అడుగుతాము. సుజాత గారు ఆ కృష్ణ గారికి ఎంతైనా మేము గారు అని మాట్లాడుతున్నాం. మహిళ అయితే ఏంటండి? మేము పాయింట్ మాట్లాడా, పాయింట్ సమాధానం చెప్పండి. ఓకే వినండి సుజాత గారు నేను అడుగుతాను వినండి. సుజాత గారు నా పాయింట్ కూడా మీరు వినాలి. నా వాయిస్ రీచ్ అవుతుందా? సరే సరే మీరే మాట్లాడితే కానీ ఒక ప్రశ్న అండి. మీ వాయిస్ మ్యూట్ అవుతుంది. వినండి సుజాత గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు ఆవేశపడకండి, స్లోగా మాట్లాడండి. వినండి నా వాయిస్ ఒకసారి వినండి. వినిపిస్తుందా?
చెప్పండి. ఓకే ఇస్తానండి కృష్ణ గారు నేను ఇస్తాను. కాదని ఒక మహిళగా మీరు చెప్పండి, బహిరంగంగా నేతలు మాట్లాడుతున్న మాటలు. గజ దొంగలు అంటుంది, పది కుక్కలు అంటుంది, పంది కుక్కలు వాళ్ళు ఇప్పుడు ఉండే వాళ్ళు చెప్పండి. సరే సుజాత గారు నా మాట వినండి. సుజాత గారు బహిరంగంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఒక మహిళగా. ఇప్పుడు ఓకే రోజా గారిని ఏదో పర్సనల్ గానో లేకపోతే ఆవిడ ఏదో అన్నారు